గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. ప్రభు నామంన మీ అందరు మరి గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారో వారందరినీ దేవుడు మీ అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవ ప్రభువ, ఈ పరిశుద్ధ దినమున ప్రభువ తండ్రి, విశ్రాంతి దినమున ప్రభువ నేను మరి ప్రభువ దీన్ని మరి ధ్యానించుకుంటూ ప్రభువ, అదేవిధంగా ప్రభువ మరి ఆరాధనలో ప్రభువ, మరి పాటలలో, అదేవిధంగా ప్రభువ వాక్య జ్ఞానంలో ప్రభువ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా తండ్రి, కృపగల తండ్రి, జ్ఞానం గల ప్రభువా, ప్రభువా నీ కృప చేత ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి మాకు మంచి జ్ఞానాన్ని దయచే తండ్రి. వాక్యంలో ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి నడిపించుమని ప్రభువా, మాలో ఉండి వాక్య జ్ఞానాన్ని మాట్లాడిపించమని, వాక్య చాతుర్యాన్ని మాకు నేర్పమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవబోతున్నాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవా అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నీకిష్టమైతే నీవు శుద్ధుడుగా కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక, సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాధికారముగా నీ
నీ దేహమును యజమానికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకలను సమర్పించుకుమని వారితో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వస్తూ, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి, నన్ను స్వస్థపరచు ప్రభువా అని కుష్ఠరోగి అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఆ విధంగా మన కుష్ఠరోగిని నువ్వు శుద్ధుడు కా అని చేయి చాపి ఆ కుష్ఠరోగిని శుద్ధి చేసి, మరి నోటి మాటతోనే ప్రభు చేయి చాపి నువ్వు శుద్ధుడిగా కమ్మని తక్షణమే వాడి రోగం మొత్తం పోయి వాడు శుద్ధుడయ్యాడు. వాడి కుష్ఠరోగం అంతా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా వాడిని కనపరుచుకో, నువ్వు నీ దేహాన్ని కనపరుచుకో, వెళ్ళి కానుక పెట్టెలో, మోషే నియమించిన కానుక పెట్టెలో సమర్పించుకో అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవడైతే కుష్టి రోగంతో ఉన్నాడో వాడిని కనపరుచుకొని, ఆ కనపరుచుకున్న తర్వాత వాడు వెళ్ళి కానుక పెట్టెలో కానుక వేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వానికి చెప్తా ఉన్నాడు. ఆ కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు, మంచిగా అయ్యాడు, కాబట్టి స్వస్థపడ్డా, నువ్వు కనపరుచుకో అని చెప్తా ఉన్నాడు. ఆ కానుక పెట్టెలో నువ్వు సమర్పించుకో. కానుకల గురించి ఎందుకు అంటున్నాడంటే, నువ్వు బాగుపడ్డావు, నువ్వు స్వస్థపడ్డావు. అదేవిధంగా మోషే నియమించాడు కాబట్టి ఈ కానుక పెట్టెలో నువ్వు నీ కానుకని సమర్పించుకో అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. మోషే ఎప్పుడో నియమించాడు కాబట్టి ఇప్పుడు మనకు ఎంతోమంది మనల్ని అంటా ఉన్నారు క్రైస్తవుల్ని, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. అదేవిధంగా మోషే గారు కూడా అప్పట్లో మనకు ఇది నియమించారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చూపిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ విధంగా మనం కానుకలు ఇప్పటి వరకు మనము సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటా ఉంటే మరి సాక్షాధికారంగా అంటే మీరు సాక్షిగా ఉన్నారు కాబట్టి సమర్పించమని చెప్తుంది. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతోనూ మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రభువా అంటే ఒక శతాధిపతి అంటే ఒక యుద్ధ సైనికుడికి, ఆ సైన్యానికే పెద్ద అధిపతి వచ్చి, నా దాసుడు ఒకడు పక్షవాయుతో పడి ఉన్నాడు ప్రభువా, నా ఇంటిలోకి మరి రండి అని అడుగుతూ ఉన్నాడు. లేకపోతే మీరు మా ఇంటిలోనికి రానందుకు మాకు అర్హత లేదు ప్రభువా, మీ నోటి మాటలతో మీరు సెలవు ఇవ్వండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అడుగుతూ ఉన్నాడు. అంటే మరి 6వ వచనంలో 7వ వచనంలో చెప్తా ఉంటే వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా మీరు తక్షణమే చెప్పండి, వాడు బాగుపడతాడు, మీరు తక్షణం మీ నోరుతో మీరు చెప్పండి అని వేడుకుంటున్నాడు. అదేవిధంగా మరి చూస్తే యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు ప్రభువా యేసయ్య, నువ్వు నా ఇంటిలోకి రాదందుకు నేను ఏ పాటి వాడిని అయ్యా అని ఆ శతాధిపతి అడుగుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నా ఇంటిలోకి వస్తావా, నేను ఏ పాటి వాడిని కాను ప్రభువా అని శతాధిపతి చెప్తా ఉన్నాడు ప్రభువుతో. మరి ఆ విధంగా చూసుకుంటే నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు నీ మాట మాత్రమే సెలవీయ్యా, నీ మాట ద్వారానే నా దాసుడు స్వస్థపడతాడు ప్రభువా అని యేసయ్యని మరి ఆ శతాధిపతి అడుగుతూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు. మరి ఆ విధంగా చూసుకుంటే మరి నేను కూడా అధికారముకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులారా, నేను ఒకనిని పొమ్మంటే పోవును,
ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసునికి ఈ పని చెయ్యుమంటే చెయ్యును, ఆ పని ఉత్తరం ఇచ్చెను. అంటే నేను కూడా నాకు ఒక అధికారం ఉంది, నేను శతాధిపతిని, నా కింద పని చేసేవారికి నేను రమ్మంటే వస్తారు, నేను పొమ్మంటే పోతారు, ఈ పని చేయమంటే చేస్తారు, నేను ఉత్తరం ఇవ్వమంటే వాళ్ళు ఉత్తరాన్ని తీసుకుంటారు. అంటే నాకు ఆ పవర్ ఉంది అని చెప్తా ఉన్నాడు. శతాధిపతి కూడా ప్రభువు యేసుక్రీస్తు వారికి చెప్తా ఉన్నారు. అదేవిధంగా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదు, నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇజ్రాయేలులో అంటే ఇజ్రాయేల్ ప్రజలలో ఇంత విశ్వాసాన్ని నేను చూడలేను. నేను ఈ మనిషిని ఈ శతాధిపతిలో చూస్తున్నాను, నేను ఆశ్చర్యపడుతున్నాను. నా మాటతోనే, నా మాట నమ్మి, నన్ను చూడక నా మాట నమ్మి వెళ్ళి స్వస్థపడతాడయ్యా, మరి నువ్వు సెలవి ప్రభువా అని వేడుకుంటూ మరి నన్ను అడిగాడు, నన్ను విశ్వాసంతో అడిగాడు. నా నోటి మాటతోనే ఆ శతాధిపతి ఎవడు ఈ ఇజ్రాయేలులో లేడు అని, ఇజ్రాయేల్ దేశంలోనే లేడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. ఇంత విశ్వాసి ఎవరు లేరు అని ఆశ్చర్యపడి, ప్రభువే ఆశ్చర్యపడేటట్టు ఆ శతాధిపతి చేశాడు. మరి దేవునికే మహిమ కలుగునుగాక, ప్రభువుకే మహిమ కలుగుగాక. మరి అదే చూసుకుంటే అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వేలపట్టి చీకట్లలోనికి త్రోయబడుదురు, అక్కడను ఏడుపు పండ్లు కొరుకుటాయు నుండునని మీతో చెప్పుచున్నానెను. ఎవరైతే అబ్రహాము, ఇసాకు మరి యాకోబు అనే వ్యక్తులు మరి ఉన్నారో వాళ్ళు పరలోక రాజ్యంలో కూర్చుండి ఉంటారు. వాళ్ళతో పాటు తోయబడిన వాళ్ళు చీకట్లో ఉంటారు, చీకట్లో ఉండి పండ్లు కొరుకుతూ ఉంటారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అక్కడ మరి నరకం గురించి చెప్పలే, కానీ చీకట్లో అంటే అంధకారంలో ఉంటారు, వాళ్ళు కోపంతో పండ్లు కొరుకుతూ ఉంటారని ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే విశ్వాసం లేని వారి గురించి కూడా కొందరు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు దేవుడు వాళ్ళే, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని మేము వాళ్ళ పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నవారు విశ్వాసంగా లేకపోతే ఇలా ఉంటుంది పరిస్థితి. పండ్లు కొరుక్కుంటూ చీకట్లో ఉన్నవారు కూడా మరి అంత భయంకరమైన చోటుకు మీరు వెళ్తారని, త్రోయబడతారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అంతటా యేసు, ఇకను వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీవు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. నువ్వు విశ్వసించావు కదా, అయిపోయింది, నువ్వు వెళ్ళు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిచ్చారు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విశ్వాసం గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రకారమే మనం కూడా మన జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళి ప్రభువుని విశ్వసిస్తూ మరి మనము ప్రార్థనలో బలపడుతూ, వాక్యంలో బలపడుతూ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీ అందరికీ మరి ప్రభు నామమున వందనాలు. మరి ఈరోజు విశ్వాసం గురించి మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి మా జీవితంలో కూడా నీ మాట ఉంది ప్రభువా, మా జీవితంలో అవుతుంది. మరి ప్రతి ఒక్క బిడ్డలో కూడా అనుకోవాలి, మరి ప్రభువా మా జీవితంలో మరి అవుతుంది, ప్రతి ఒక్క పని జరుగుతుంది మా కుటుంబంలో కానీ, మా జీవితంలో కానీ, మా ఆరోగ్య విషయాలలో కానీ ప్రభువా, మా ఆర్థిక విషయాలలో కానీ ప్రభువా, మా అప్పుల్లో కానీ, మా బాధల్లో కానీ, మా కష్టాల్లో కానీ నువ్వు శతాధిపతికి ఎలా అయితే మాట ఇచ్చావో
మా జీవితంలో కూడా జరుగుతుందని, మా జీవితంలో స్వస్థత పడ్డాడు, అదేవిధంగా మా జీవితంలో ప్రతి ఒక్క సమస్య వెళ్ళిపోతుందని మనం విశ్వసిస్తే ప్రభువు శతాధిపతి జీవితంలో ఎలా అయితే చేశాడో ఆ రకంగానే మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తారు. మరి అందరూ విశ్వసించండి. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని చెప్తున్నాను ప్రభువా. మరి ప్రతి ఒక్కరు మరి గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీక్షిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మరి బహుగా ఫలించేటట్టు మరి ప్రభు వాళ్ళ జీవితాన్ని ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని, మరి వాళ్ళని ఆశీర్వదించమని, దీవించమని, ప్రతి ఒక్క బిడ్డని ముట్టని ప్రభువా. మరి ఆ అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచి బలపరచుమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ఆమేన్.